కోట లోపలి గదులను అయితే మనం చూడొచ్చు. పీర్ల కోనేరు అని చెప్పేసి అంటారు. ఇందాక చూపించింది కూడా అదే అనుకున్నాం, కానీ అసలు ఇదంట. ఇదే యోగ నరసింహస్వామి దేవాలయం. అది కూడా స్వామివారు ఒక యోగాసనంలో కూర్చొని ఉండటం అయితే మనం చూడొచ్చు. ఇదే యోగ నరసింహస్వామి దేవాలయం. దేవాలయం కూడా పూర్తిగా రాతి కట్టడంతో అయితే నిర్మించబడి ఉంది. పైకప్పును కూడా మనం పరిశీలించవచ్చు. ఈ ఆకారం ఇవన్నీ కూడా సాధారణమైన శైలి కాదు. ఎందుకంటే మనం 1000-1500 సంవత్సరాల క్రితం నాటి దేవాలయాలను సందర్శించినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో చెక్కబడి అదే విధంగా అయితే ఉన్నాయి. కొంచెం శివాలయం ఆకారంలో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి నరసింహస్వామి వారు రాతికే వెలవడం అనేది జరిగింది. అది కూడా స్వామివారు ఒక యోగాసనంలో కూర్చొని ఉండటం అయితే మనం చూడొచ్చు. అందువల్ల ఇక్కడ నరసింహస్వామి వారికి యోగ నరసింహస్వామి అని చెప్పేసి పేరు అయితే వచ్చింది. శంకు చక్రాలతో స్వామివారు యోగాసనంలో అయితే కూర్చొని ఉంటారు. మనం ఈ గుడికి సంబంధించినటువంటి కొన్ని రాతి కట్టడాలు ఏవైతే ఉంటాయో, శిల్పాలు లాంటి, అవి ధ్వంసమైనటువంటి ముక్కలు అయితే మనం చూడొచ్చు ఇక్కడ. ఇక్కడైతే కొన్ని రాళ్ళైతే పడేయడం అయితే చూడొచ్చు మనం. వీటిని ధ్వంసం చేసినప్పుడు ఈ విధంగా అయితే జరిగి ఉండొచ్చు. ఈ రాయి మీద అయితే ఆంజనేయ స్వామి యొక్క చిత్రాన్ని అయితే చిత్రించడం అయితే మనం చూడొచ్చు ఇక్కడ. ఈ లోపలి భాగంలో మనం కోట యొక్క పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి కోట లోపలి గదులను అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా దీనితో పాటే పక్కన కూడా ఇంకొకటి అయితే ఉన్నది. వాళ్ళు నివసించే విధంగా అయితే నిర్మించుకొని ఉండొచ్చు అప్పట్లో. మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రాళ్ళ దిబ్బలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి కోట మీద అయితే మనం చాలా చూడవచ్చు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో, ఈ పాయ అయితే ఉందో అది కోనేరు. ఇప్పుడు ఈ రాతికి అవతల పక్కన ఉన్నటువంటి ఇంకొక కోనేరు అయితే కూడా మనం చూడొచ్చు. అది ఇది పక్క పక్కన ఉండడం వల్ల అక్క చెల్లెల కోనేరు అని కూడా పిలుస్తారు వీటిని. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆ పొడుగుత ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే కోనేరు ఉన్నటువంటి ఛాయ మొత్తం కూడా. ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ అచ్చులు ఇవన్నీ కూడా నీటి యొక్క మార్గాలే. అంటే అప్పటి టెక్నాలజీ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. వీటి మీద నుంచి ఎక్కడ పడ్డా కానీ ఆ వాటర్ మొత్తం కలెక్ట్ అయిపోయి ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ గుండం ఏదైతే ఉందో దాని ద్వారా ఇది నిండి, దీని ద్వారా ఇది నిండగానే ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి వాటర్ మొత్తం ఈ విధంగా ట్రావెల్ అయ్యి అలా వెళ్ళి ఆ కోనేరులో అయితే ఆగడం అయితే చూడొచ్చు. అందుకే 365 రోజులు కూడా కోనేరు అనేది ఎండిపోకుండా ఉండడానికి కారణం అయితే ఈ టెక్నాలజీ అయి ఉంటుంది. ఎందుకంటే కనబడుతున్నట్టు ఈ గుండం అనేది ఏదైతే ఉందో ఇది కూడా ఒక విచిత్రంగా అయితే ఉంది, మనకు చూడొచ్చు. అయితే లోపల మనం చూసినా కానీ ఇక్కడ వరకే రాతిని తొలిచేసి ఉంచారు అంతే. అయితే ఇక్కడ ఏంటంటే పీర్లకు సంబంధించినటువంటి ఒక పెట్టె ఏదైతే ఉందో వాళ్ళ ఆచార పరంగా చూసుకుంటే అది ఆ బాక్స్ని ఇక్కడ పెట్టి కూడా వాళ్ళు పూజించడం అయితే జరిగిద్దని చెప్తున్నారు. దీనినే పీర్ల కోనేరు అని చెప్పేసి అంటారు. ఇందాక చూపించింది కూడా అదే అనుకున్నాం, కానీ అసలు ఇదంట. అదేవిధంగా ఇక్కడే ఆ బాక్స్ అనేది పెట్టి తీసుకెళ్ళడం అయితే జరిగిద్దని చెప్తున్నారు. మనం ఈ కోట లోపలికి ప్రవేశించడానికైతే బయట నుంచి ఒక మార్గం అయితే ఉంది. ఆ ద్వారం గుండా మనం లోపలికి వచ్చాక ఇంకొక ద్వారం గుండా అయితేనే మనం పైకి రావడం అయితే జరిగిద్ది. అదేవిధంగా బయటికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక ద్వారం అయితే ఉంది బయటికి వెళ్ళడానికి. దీనికి మనం చూసుకుంటే ప్యారలర్గా అటు సైడు
ఇంకొక ద్వారం అయితే అటువైపు అయితే ఒకటి ఉంది. ఇదే మనం చివరిది అనుకున్నాం, కానీ కాదు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎంత విశాలంగా ఉంది చూడండి. మళ్ళీ చివరికి మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆడ మరొక బయటికి వెళ్ళే మార్గం అయితే ఉంది. కానీ నిజంగా ఈ ప్రదేశం అయితే ఎంత విశాలంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. రాజుల కాలం నాటి గోడలు అయితే కావచ్చు, కానీ వాళ్ళు పరిపాలించి ఉండొచ్చు. కాకపోతే మనం ఏదో పెద్ద కోట ఎక్కేసి అక్కడ ఉన్నట్టుగా అయితే ఫీలింగ్ కాదు. నేల మీద కింద అయితే ఎలా ఉన్నామో అదే విధంగా అయినటువంటి ఫీలింగ్ అయితే ఇక్కడ వస్తుంది. ఎందుకంటే సమానంగా ఒక చదును చేసినట్టుగా అయితే ఉంది. చాలా బాగుంది. అలసట కూడా అంతగైతే లేదు. ఫస్ట్లో కొంచెం ఉంటుంది, దాని తర్వాత అయితే అలవాటు అయిపోయింది. ఇది చివరి ద్వారం. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇక పంట పొలాలు, ఊరికి సంబంధించినటువంటి అక్కడ ఏదో దూరంగా క్వారీ పనులు అయితే నడుస్తున్నాయి. ఇది ఆ మార్గం. ఆ మార్గం నుంచి కాకుండా రెండో మార్గం నుంచి అయితే మనం కిందికి దిగుతున్నాం. అది కొంచెం ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ రెండవ మార్గం కూడా మనకి ఎందుకు ఏర్పడిందంటే, చూస్తున్నారు కదా, కోట యొక్క మొదటి గోడ ఏదైతే ఉందో అది కొంచెం ధ్వంసం అయిపోయి ఒక మార్గం లాగా అయితే ఏర్పడ్డది. మళ్ళీ ఆ గోడ ఇక్కడ నుంచి అయితే మొదలుకున్నది. దిగే వాళ్ళకి కొంచెం సులువుగా ఉంటుంది ఎక్కే మార్గం కంటే దిగే మార్గం.